హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని నందరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ద్వారా మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహణ రుణాల మంజూరు సంఘము ప్రగతిపై సీఈఓ కోతి సంపత్ గౌడ్ డీటీవీ కెమెరామెన్ మహేష్లతో డీటీవీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఓదెల సత్యనారాయణ. సహకార సంఘాలు పట్టుకొమ్ము రైతుల అభివృద్ధి రైతుల సంక్షేమం కూడా ఈ సహకార సంఘాల ద్వారా వాస్తవంగా జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు, ఎల్టీ లోన్లు, పంట రుణాలు, మరి సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, మరి అనేకంగా సేవలు అనేది అందుతున్నాయి. ఈ రబీ సీజన్లో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతుల నుండి వారికి మద్దతు ధర కల్పించడం కూడా మరి సహకార సంఘాల ద్వారానే సాధ్యమైందని చెప్పవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఈ ప్యాడీ మేజ్ సెంటర్ల ద్వారా రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కలిగిందని మనం చెప్పవచ్చు. ఈ రకంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే మరి నందరం పిఎస్సిఎస్ అంటే ది రైతు సేవా సహకార సంఘం ద్వారా మరి ఒక మోడల్ సొసైటీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి రైతు రుణాల మంజూరీ కావచ్చు, రైతులకు ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు, మరి ప్యాడీ మేజ్ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, ఇటు మార్ట్ అంటే మన నిత్యావసర సరుకులు దొరికేటువంటి మార్ట్ కూడా ఇక్కడ విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఇవన్నిటికీ విజయవంతం కావడానికి మనతో పాటు మన సీఈఓ కోతి సంపత్ గౌడ్ ఉన్నారు. మరి అసలు ఈ రబీలో ఈ వ్యాపార లావాదేవీలు ఏ విధంగా జరిగింది, మరి సంఘం అభివృద్ధి ఏ రకంగా జరిగింది, మరి ఇటు రైతులు ఏ రకంగా వారికి ప్రభుత్వ మద్దతు ధర లభించింది, మరి మాటలు ఏ విధంగా నడుస్తున్న విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సీఈఓ గారు. సార్ నమస్కారం సార్, నా పేరు కోతి సంపత్. నేను నందనం ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ, హన్మకొండ జిల్లా. ఈ రబీ సీజన్లో నందనం పిఎస్ఎస్ ద్వారా మక్కలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేసిందో అది ఏ విధంగా కొనుగోలు జరిగాయి? నందనం రైతు సేవా సహకార సంఘం నుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7, తర్వాత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను 2 ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తు కొనుగోలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7 కేంద్రాల ద్వారా దాదాపు 1723 మంది రైతుల దగ్గర 67,307 క్వింటాళ్ళు వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు 2 ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నుండి 5,000 మంది రైతుల దగ్గర దాదాపు 2.5 లక్షల క్వింటాళ్ళ మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది. వరి ధాన్యం డబ్బులు 24 గంటలలోపే అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. మొక్కజొన్న మాత్రం ఇప్పటి వరకు మన సంఘం ద్వారా దాదాపు 14 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం. మిగతాయి కూడా గోదాములలో ఎస్కేలు వచ్చే విధంగా రైతుల అకౌంట్లో కూడా జమ కావడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నీరు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి టార్పాలిన్లు, గోనె సంచులు, ఇతర కాంటాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యం మక్కలు మరి మిల్లులకు కానీ గోదాంకు ఏ విధంగా తరలించారు? వరి ధాన్యం కాంటా కాగానే మనకు లారీ కాంట్రాక్టరు త్వరితగతిన లారీలు కానీ డీసీఎంలు కానీ పంపించడం జరిగింది. దాని ద్వారా మనకు ఏ సెంటర్కు ఏ మిల్లు అయితే అలాట్మెంట్ చేయడం జరిగిందో ఆ మిల్లులకు ధాన్యాన్ని తరలించడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నలకు కూడా మన కొనుగోలు కేంద్రానికి ఏదైతే గోదాములను అలాట్మెంట్ చేయడం జరిగిందో ఆ గోదాములకు లారీల ద్వారా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే నందనం పిఎస్సిఎస్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? నందనం రైతు సేవా సహకార సంఘం నుండి ప్రత్యేకంగా మనము ఎక్కడ లేని విధంగా మన సొసైటీ ద్వారా సూపర్ మార్ట్ ఏర్పాటు చేసి రైతులకు తక్కువ ధరలకు ఎంఆర్పి పైన 5% డిస్కౌంట్తోని అన్ని రకాల వస్తువులను అందించడం జరుగుతున్నది.
మన సంఘానికి సొంతగా ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్ కూడా రైతులకు తక్కువ ధరలో అందుబాటులో తీసుకోవడం జరిగింది. మీ సంఘం ద్వారా నిర్వహించే మార్ట్లో నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉంటాయి? మా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన మార్ట్లో ప్రతి ఐటెం కూడా క్వాలిటీతో కూడుకునే మాత్రమే ఇక్కడ మేము తెప్పించడం జరుగుతున్నది. అదేవిధంగా తక్కువ ధరలో రైతులకు సేవ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వస్తువు ఒక రైతుకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు పప్పు ధాన్యాల కాంచి మొదలు పెడితే సబ్బులు, సరుకులు, తర్వాత స్టీల్ ఐటమ్స్, తర్వాత ఇక నిత్యావసరమైన వస్తువు ప్రతి ఒక్కటి కూడా మన మార్ట్లో అందుబాటులో ఉంటుంది. నందనం సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి రుణాలు ఏ రకంగా ఉంటాయి, అవి అందుబాటులో ఉంటాయో చెప్పండి. నందనం సొసైటీ ద్వారా క్రాప్ లోన్స్, తర్వాత మార్ట్గేజ్ లోన్స్, తర్వాత గోల్డ్ లోన్స్ ఇవ్వడం జరుగుతున్నది. అవి రైతులకు పంట రుణాలు అయితే 7%, తర్వాత మార్ట్గేజ్ లోన్స్ అయితే 14%, తర్వాత గోల్డ్ లోన్ అయితే 10.5%తో రుణాలు అందించడం జరుగుతున్నది. నందనం సొసైటీకి జిల్లా అధికార యంత్రాంగం సహకారం ఏ విధంగా ఉంది? నందనం సొసైటీ అభివృద్ధి కావడానికి ముఖ్య కారణం మా పాలకవర్గం, మా చైర్మన్ గారు. మా చైర్మన్ మారెన రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా సొసైటీ మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్నది. ఈ అభివృద్ధి కావడానికి కారణం కూడా మా అధ్యక్షులు శ్రీ మారెన రవీంద్రరావు గారు. కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ డిసిఓ గారు, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం మా పాలకవర్గము, మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. సీఈఓగా ఈ రబీ సీజన్లో రైతులకు మీరు చాలా నాణ్యమైన సేవలు అందించారు. ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రైతులకు ఈ యాసంగి సీజన్లో అధిక దిగుబడులు రావడం జరిగింది. వారు అనుకున్న దానికంటే కూడా దిగుబడి ఎక్కువగా రావడం జరిగింది. అయినా కానీ మనము వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన కాంటాలు పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా మేము కాంటాలు పూర్తి చేయడం జరిగింది. సంతోషంగా ఉంది.